హాయ్ అండి, స్వీట్ కార్న్ బిర్యానీ చేస్తున్నాను. ఒక పెద్ద కడాయి తీసుకోండి. కొంచెం వెడల్పు ఉండేదే తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను. పచ్చిమిర్చి 2 తీసుకుని సీలికల కింద కట్ చేశాను. బంగాళదుంప ఒకటే తీసుకున్నానండి, చిన్న పీసుల కింద కట్ చేశాను. ఒక క్యారెట్, బిర్యానీ ఆకు 2, ఇవి బిర్యానీ మసాలాలండి, దాల్చిన చెక్క, ఇవన్నీ మీకు తెలుసు కదా. ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం వేగింది కదా, ఇందులోనే మనకి బిర్యానీకి తగినంత సాల్ట్ కూడా తీసుకున్నాను. రైస్ ఎంత తీసుకుంటే అంత. బిర్యానీ మసాలా, ధనియాల పౌడర్ కొంచెం 1 స్పూన్ ఎక్కువ ఉండొచ్చండి ధనియాల పౌడరు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్వీట్ కార్న్ కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకుని వాటర్ తీసుకుందామండి. ఈ గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. అది బాస్మతి రైస్ అయితేని, మామూలు పలవ రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్కి 2 గ్లాసులైనా తీసుకోవాలి. ఇవి బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేనైతే కడిగి వేసానండి. చాలా బాగా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. స్వీట్ కార్న్ మంచిది కదండి. ఈజీగా అలా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.